ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఎన్ని సీట్లు కావాలి, అసలు మొత్తం ఎన్ని అసెంబ్లీ సీట్లు ఒక్కసారి మనం చూద్దాము. మీరు గమనించవచ్చు క్లియర్గా 233 ఉంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 117 సీట్లు గనక ఏ పార్టీకైనా ఉంటే తమిళనాడులో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. మీరు క్లియర్గా చూడొచ్చు టీవీకే పార్టీ విజయ్ పార్టీకి సంబంధించి 107 సీట్లు గెలిచారు. అయితే వీళ్ళకి కావాల్సిన ఇంకా నెంబర్ ఎంత, ఒక 11 సీట్లు లేదా 10 సీట్లు వస్తే సరిపోతుంది. కాంగ్రెస్ ఆల్రెడీ 5 సీట్లు ఉన్నాయి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సిపిఐ నుంచి మరొక రెండు సీట్స్ వచ్చాయి. కానీ వీసీకే అండ్ ఐయుఎంఎల్ ఇవి కూడా ముందుగా సపోర్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ సపోర్ట్ని వెనక్కి తీసుకున్నారు. ఐయుఎంఎల్ అయితే ఇప్పుడు డిఎంకేకే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. వీసీకే డిఎంకే నేత స్టాలిన్ తోటి భేటీ కొనసాగిస్తున్న విషయం మనకు అర్థమవుతోంది. సో వీళ్ళిద్దరూ కూడా యాడ్ అయితే మొత్తం మెజార్టీ 120 మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. కానీ వీళ్ళిద్దరూ ఇవ్వట్ల వీసీకే అండ్ ఐయుఎంఎల్. సో 4 సీట్లు తగ్గాయి, 116 దగ్గర ఆగిపోయింది. ఒక్క సీటు దగ్గర ఇప్పుడు కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. రేపు ప్రమాణ స్వీకారం రద్దు అంటూ లోక్ భవన్ కూడా చెప్పేసింది, ఎందుకంటే మెజార్టీ చూపించలేకపోతున్నారు విజయ్. ఇక డిఎంకే కూటమికి ఎన్ని సీట్లు ఉన్నాయో మీరు క్లియర్ చూడొచ్చు. మొత్తం 60 సీట్ల సంపాదించాయి. ఎందుకంటే డిఎంకే దీనికి మెజార్టీ, దీనికి సపోర్ట్ ఇచ్చే పార్టీ డిఎంకేకి సపోర్ట్ ఇచ్చే పార్టీకి ఒక సీట్ ఉంది. డిఎంకే 59 స్థానాల్లో గెలిచింది. మరోవైపు ఎన్డీఏ కూటమి కూడా మీరు చూడొచ్చు. అన్నాడీఎంకే ఏఐడిఎంకేకి 47 సీట్లు వచ్చాయి. అండ్ ఇక అన్నాడీఎంకేకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు మీరు చూస్తున్నారు. పిఎంకేకి 4, బీజేపీకి 1 అండ్ ఏఎంఎంకేకి 1, మొత్తం కలిపితే 53. సో టీవీకే పార్టీకి సంబంధించి మీరు ఇంకా గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే 117 సీట్లు కావాలి. కానీ ఇప్పుడు 116 దగ్గర వచ్చి ఆగారు. అదే ఇప్పుడు ట్విస్టుల మీద ట్విస్టులకి కారణమవుతోంది. ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.